హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డేట్ పిక్కర్ గురించి చూద్దాం. రైట్, ఇఫ్ టైం అవైలబిలిటీ ఉంటే స్నాక్ బార్ గురించి కూడా చూద్దాం. రైట్, సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్లటర్ ప్రాజెక్ట్ నేను బై డిఫాల్ట్ ఏదైతే ఉందో తీసుకున్నానండి. నాకు ఇది అవసరం లేదు, వేరే పర్పస్ తీసుకున్నా. రైట్, సో మీకు ఆల్రెడీ తెలుసు బై డిఫాల్ట్ ఎలా ఉందో అలానే ఉంచాను. ఇక్కడ టెక్స్ట్ వ్యూ పెట్టాను. ఒకసారి మనం డీబగ్ చేసి చూద్దాం. స్టార్ట్ రన్ వితౌట్ డీబగ్గింగ్. సో మై యాప్ అని తీసుకున్నాను. స్టేట్లెస్ విడ్జెట్ స్టార్ట్ అవుతుంది. డేట్ పిక్కర్ ఒకసారి లోడ్ కానివ్వండి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ పిక్కర్ని డిఫరెంట్ పాసిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కార్ బుక్ చేసుకోవాలి, సో లేదు అంటారా, ఏదైనా కార్ బుక్ చేసుకునే టైంలో ఏ రోజున బుక్ చేసుకోవాలి, సో ఏ ఇయర్లో బుక్ చేసుకోవాలి, సో అటువంటి వాటన్నిటికంటే బుకింగ్ టైం కానీ, లేదంటే ఒక స్కూల్కి చూసినట్లయితే స్టూడెంట్ ఫీజు కట్టే టైం మెన్షన్ చేయడం కానీ, ఏ టైంలో దేని పర్పస్లో ఏ టైంకి అవసరం అని చెప్పడం గురించి కానీ మనం డేట్ పిక్కర్ని వాడతాం. రైట్, సో ఇక్కడ ఆల్రెడీ నేను టెక్స్ట్ విడ్జెట్ని పెట్టాను, మీకు అంతకుముందు క్లాస్లో వివరించినట్టే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్క్రీన్ ఆఫ్ విడ్జెట్ని తీసుకుంటున్నాను. సో దాని పేరు, ఒక విడ్జెట్ పేరు ఇప్పుడు స్టేట్ ఫుల్ విడ్జెట్ కావాలి. ఎందుకు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను డేట్ని అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు నేను సెలెక్ట్ చేశాను పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ డేట్ నాకు కనపడాలి. ఇది కాన్సెప్ట్. ఓకే, ఆ కనపడాలంటే ఏంటి? ఒక వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ చేయాలి. మనం చేంజ్ చేసినప్పుడు కనపడాలంటే అది స్టేట్ ఫుల్ విడ్జెట్లో మాత్రమే పాసిబిలిటీ అవుతుంది, స్టేట్లెస్ విడ్జెట్లో పాసిబిలిటీ కాదు. రైట్, చాలా టైం తీసుకుంటుంది. సరే, ఆటో సేవ్ తీస్తున్నాను సో దాట్ మనం కోడ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ రాస్తున్నాను. క్లాస్ మీకు ఆల్రెడీ ఒక షార్ట్ కట్ చెప్పాను, ST ఫుల్ కనిపిస్తుంది, స్టేట్ ఫుల్ విడ్జెట్ చూడండి అక్కడ. సో ఇక్కడ ఏంటి మనం వాడేది? మై డేట్ పిక్కర్ అనే ఒక విడ్జెట్ వాడుతున్నాం. రైట్, సో ఇక్కడ యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ తెలుసు ఎవ్రీ స్క్రీన్కి ఒక స్కాఫోల్డ్ అనేది ఉంటుంది. ఎంత స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను. ఎవ్రీ స్క్రీన్కి స్కాఫోల్డ్ అనేది ఉంటుంది. రైట్, సో స్కాఫోల్డ్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ దీన్ని కూడా తీసేస్తున్నాను, నేను స్కాఫోల్డ్ అని రాస్తున్నాను. స్కాఫోల్డ్ వల్ల ఏమొస్తుంది అనుకో మీకు ఒకసారి చెప్పాను. అది మనకి యాప్ బార్ అవన్నీ వస్తాయి. యాప్ బార్ యాప్ బార్ కంట్రోల్ స్పేస్ బార్ కొడితే మనకి ఏమన్నా సజెషన్స్ వస్తాయి. యాప్ బార్, సో ఇక్కడ వచ్చేసరికి టైటిల్ టైటిల్ టైటిల్కి టెక్స్ట్ విడ్జెట్ని వాడతాం. టెక్స్ట్ విడ్జెట్ పేరు ఏం పేరు? డేట్ పిక్కర్. ఓకే, దాని తర్వాతకి మనం వాడేది ఏంటి? బాడీలో ఏముండాలి? నేను కాలం తీసుకున్నాను, ఎందుకంటే ఒకదానికి ఇంత ఒకటి ఉండాలని ఉద్దేశంతో. సో COLUMN కాలం చిల్డ్రన్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికల్లా ఒక టెక్స్ట్ వ్యూ తీసుకుంటున్నాను. కాలం అంటే తెలుసు కదా, ఒకదాని కింద ఒకటి పెట్టుకోవచ్చు.
టెక్స్ట్ విడ్జెట్ తీసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను మీకు ప్రస్తుతానికి సెలెక్టెడ్ డేట్ అని పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చే కాబట్టి ఒక బటన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి డేట్ పిక్కర్ ఓపెన్ కావాలి, రైట్. సో బటన్ క్లిక్ చేస్తే కాబట్టి ఒకటి రైజ్డ్ బటన్ వాడుతున్నాను, రైజ్డ్ బటన్, రైట్. పర్సనల్, ఓకే, నో ఇష్యూ. ఇక్కడ వచ్చేసరికల్లా చైల్డ్, దీనికి చైల్డ్ ఉంటుంది. టెక్స్ట్ విడ్జెట్ వాడుతున్నాను. టెక్స్ట్ విడ్జెట్లో సెలెక్ట్ డేట్ అని వాడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికల్లా కలర్, COLR కలర్ వచ్చేసరికల్లా కలర్స్ డాట్ ఆరెంజ్, డీప్ ఆరెంజ్, రైట్. ఇది వచ్చేసరికల్లా స్టైల్ తీసుకుందాం. ఒకసారి సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు కనపడట్లేదు, కారణం నేను ఇక్కడ ఏం చేశాను, దీన్ని నేను ఎక్కడ పిలవాలి, ఈ విడ్జెట్ని ఇక్కడ పిలవాల్సి ఉంటుంది, రైట్. దీని యొక్క ఆబ్జెక్ట్ని పిలవాలి. సో కంపల్సరీ పెరెన్సెస్ పెట్టాలి. ఒకసారి చూద్దాం, కనిపిస్తుందా మీ అందరికి ఇప్పుడు, రైట్. సో పైన సెలెక్ట్ డేట్ అని కనిపిస్తుంది, వస్తుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, చుట్టుపక్కల మనకి కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి, కాలం ఇక్కడ జస్ట్ పెట్టి కంట్రోల్ ఫుల్ స్టాప్ ఉంటుంది కదా, గ్రేటర్ దాన్, దాన్ని క్లిక్ చేయండి, మనకి ఇట్లా వస్తుంది. కంటైనర్ అని పెట్టుకోండి. ఈ కంటైనర్ మీకు చెప్పాను, కంటైనర్కి ఒకదానికి కాలం కాదు, కంటైనర్కి ఒకదానికి మనం ప్యాడింగ్ ఇవ్వచ్చు ఆప్షన్ ఉంటుంది. ప్యాడింగ్ ఎంత ఇస్తున్నాను, h insets డాట్ ఆల్, నాకు అన్ని వైపు ప్యాడింగ్ 20 ఉండాలి. ఒకసారి సేవ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి, అని సెంటర్కి వస్తాయి, రైట్. ఇంకో టెక్స్ట్ కూడా నాకు చిన్నగా ఉంది, సో నాకు కనపడే టెక్స్ట్ కూడా చిన్నగా ఉంది. సో దీనికి స్టైల్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీకి నేను టెక్స్ట్ స్టైల్ అనే ఒక విడ్జెట్ ఉంది, టెక్స్ట్ స్టైల్ అనే ఒక విడ్జెట్ ఉంది, టెక్స్ట్ స్టైల్ అనే విడ్జెట్ ఉంది. దీంట్లో ఫాంట్ సైజ్ నేను ఇక్కడ ఒక 30 ఇస్తున్నాను. ఫాంట్ సైజ్, సారీ, ఒకటి రెడ్ కలర్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోండి, రైట్. సెలెక్టెడ్ డేట్. నెక్స్ట్ బటన్ కూడా నేను టెక్స్ట్ వాడాను కాబట్టి ఇదే టెక్స్ట్ స్టైల్ని వాడచ్చు కదా. సో కాపీ చేసి ఇక్కడ కామా పెట్టి క్లిక్ చేశాను, కనిపిస్తుందా, రైట్. అక్కడ చూడండి మనకి కలర్ ఏం రావట్లేదు, ఎందుకు అలా అంటే నేను ఇక్కడ నల్ పెట్టాను కాబట్టి, అంటే నేనేం ఫంక్షన్ ఇస్తేనే అది మనకి కలర్ ప్రాపర్గా వస్తుంది. కనిపిస్తుంది, చూసారా ఇప్పుడు, టెక్స్ట్ విడ్జెట్, ఇంకోటి మనం ఇక్కడ కలర్ కూడా రాసుకోవచ్చు, కలర్స్ డాట్ వైట్, చూద్దాం. సో నేను ఇక్కడ ఆటో సేవ్ ఆప్షన్ పెడుతున్నాను, మీకు ఆల్రెడీ అంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను. ఆటో సేవ్ వల్ల ప్లస్ ఏంటి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది ఇది, రైట్. ఇప్పుడు నేను ఆన్ ప్రెస్డ్, ఆ బటన్ని ప్రెస్ చేస్తే మాకేం కావాలి, డేట్ పిక్కర్ నాకు కనపడాలి, రైట్. సో డేట్ పిక్కర్ని కనపడాలంటే ఏం చేయాలి అంటే, డేట్ పిక్కర్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఓకే. షో డేట్ పిక్కర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో దాన్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. చూడండి, కంట్రోల్ స్పేస్ బార్, డేట్ పిక్కర్ కనిపిస్తున్నా, ఇది ఫంక్షన్, ఇది డిఫాల్ట్ ఫ్లాటర్లో ఇచ్చినటువంటి ఫంక్షన్, రైట్. దాన్ని క్లిక్ చేస్తున్నాను, చూడండి అక్కడ కాంటెక్స్ట్ ఇనిషియల్ డేట్, ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్, ఇలా మనం వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేకల కాంటెక్స్ట్ మనకు ఆల్రెడీ పైన బిల్డ్లో కాంటెక్స్ట్ పాస్ చేసాం, అదే కాంటెక్స్ట్ని దీంట్లోకి మనకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి పెట్టాం, రైట్. నెక్స్ట్ వన్ ఇనీషియల్ డేట్, నాకు ఎప్పుడు డేట్, నాకు ఇనీషియల్ ఒక డేట్ ఉండాలి కదా, స్టార్టింగ్ డేట్, అది ఏమి ఉండాలి, నాకు డేట్
టైం, దాంట్లో ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంటుంది, దాని పేరు నౌ. ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి ఉండాలి, డేట్ టైం, ఏ ఇయర్ నుంచి ఉండాలో కూడా మీరు పెట్టుకోవచ్చు, ఇయర్ అన్నమాట. సపోజ్ నాకు 2019 నుంచి ఉండాలి, పెట్టుకోవచ్చు. ఏ ఇయర్ వరకు ఉండాలి మనకి, సారీ ఇది స్ట్రింగ్ కాదు కాబట్టి నెంబర్ కదా. ఫస్ట్ కాపీ చేస్తున్నాను, రైట్. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ ఏంటంటే మనం ఎమ్మటే సెలెక్ట్ చేసుకోము. సో మనం విత్ ఇన్ ద టైంలోనే సెలెక్ట్ చేయము. సో సెలెక్ట్ చెయ్యము కాబట్టి అంటే ఇట్ విల్ టేక్ టైం. దీన్ని ఏమంటారంటే ఫ్యూచర్స్ అంటారు. మన అదే జావా స్క్రిప్ట్లో async await అంటారో, ఇది ఇట్ విల్ టేక్ టైం. ఇట్ ఈస్ లైక్ ఏ ప్రామిస్. అదే జావా స్క్రిప్ట్ ఎటువంటి వాటికి వెళ్తే ఏమంటారంటే ప్రామిస్ అంటారు. ఇట్స్ మనం ఇప్పుడు ఇది డాట్ లాంగ్వేజ్ వాడుతున్నాం, డాట్లో దీన్ని ఏమంటారంటే ఫ్యూచర్స్ అంటారు. ఫ్యూచర్స్ అంటే ఇట్ విల్ మనం ఇప్పుడు డేట్ ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎమ్మటే రాగానే అంటే నీకు పాపప్ రాగానే డెస్క్టాప్ పిక్కర్ రాగానే ఎమ్మటే సెలెక్ట్ చేయం కదా, ఇట్ విల్ టేక్ టైం. మనం ఆలోచించుకొని సెలెక్ట్ చేయాలి. సో ఇట్ విల్ టేక్ టైం కాబట్టి డాట్ దెన్ అనే ఒక ఫంక్షన్ని వాడతాం. ఆ దెన్ లోపల మనకి కావాల్సిన ఏదైతే డేట్ ఉంటుందో ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇంకా లాస్ట్ డేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇంకెక్కడ ఎర్రర్ ఏమొస్తుంది, కాంటెక్స్ట్ పంపించాం, షో డేట్ పిక్కర్ ఇంటర్ఫేస్, results to the user when you initial date is selected. సారీ, ఇక్కడ నేను కామా పెట్టాను, డాట్ పెట్టాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మన టెస్టింగ్ కోసం కాబట్టి ప్రింట్ వాల్యూ ఏం సెలెక్ట్ చేశాడో చూద్దాం. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకు దెన్లో వస్తుందో, దెన్లో వచ్చిన వాల్యూని ఇక్కడ పెడతాం అనమాట. ఒకసారి సేవ్ చేస్తున్నాను చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. సమ్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏముంటుంది, పిక్కర్ స్టార్టెడ్ ఫెయిల్ ఇన్సర్షన్. ఇక్కడ ఏముంటుంది చూద్దాం. డేట్ టైం కాంటెక్స్ట్కి కాంటెక్స్ట్ ఇచ్చాం మనం, రైట్. షో డేట్ పిక్కర్ అనే ఫంక్షన్, రైట్. ఇనిషియల్ డేట్, డేట్ టైం డాట్ నౌ అనే కన్స్ట్రక్టర్ని కాల్ చేసాము. 2019 సేమ్. ఇక్కడ చూడండి 2019లో స్టార్ట్ చేసాం, ఇక్కడ కూడా 2019 అని పెట్టాము. సో సేమ్ ఇయర్ ఉండదు. సో 2021 అంటున్నాను. ఒకసారి సేవ్ చేస్తున్నాను. కనిపిస్తుందా అందరికి? సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. 2021 అంటే 2021 ఇయర్ మాత్రం మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను పెద్దగా ఒకసారి చేసి చూపిస్తాను, మీకు కొంచెం పెద్దగా సైజ్ పెంచుతాను అప్పుడు, సో దట్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే 2021 మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏమీ రాదు. సో ఏదైతే లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేశారో అది రాదు, మీకు కనిపిస్తే తప్ప అది మాత్రం రాదు. చూడండి 2021, కానీ ఇక్కడ మీకు ఇది అసలు సెలెక్షన్ ఆప్షన్ 2019, 2020 మాత్రమే వస్తాయి. 2021 మీరు చూడచ్చు, కానీ దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం కుదరదు, గుర్తుపెట్టుకోండి. చూడండి 2019 సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోలేరు, ఓన్లీ చూడవచ్చు మాత్రమే. క్లియరా? సపోజ్ నేను దీన్ని సెలెక్ట్ చేసి ఓకే అంటున్నాను. ఇక్కడ చూడండి, లాస్ట్కి వెళ్తున్నాను కన్సోల్లో. ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసినటువంటి ఏదైతే డేట్ ఉందో నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో నాకు ఇప్పుడు ఆ డేట్ కనపడాలనుకోండి,
ఇక్కడ నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ ఒక మై క్లాస్ అని ఉంది కదా, దీంట్లో ఒక వేరియబుల్ని వేర్ అని చెప్పి, వేర్ కాదు డేట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాను, రైట్. సెలెక్టెడ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ఎప్పుడైతే వాల్యూ వచ్చిందో ఆ సెలెక్టెడ్ డేట్లోకి ఆ వాల్యూ స్టోర్ చేయమని చెప్తున్నాను, ప్రింట్ కాకుండా. ఓకే, ఇక్కడ నేను సెలెక్టెడ్ డేట్ అని ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ ఎక్కడ పెట్టాను, ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ పెట్టాను. నేనేం చేస్తున్నా అంటే ఒకవేళ ఆ వాల్యూ ఉన్నట్లయితే ఓకే దాన్ని ప్రింట్ చేయి, లేకపోతే దీన్ని చేసుకో. సెలెక్టెడ్ డేట్ చూద్దాం, స్టాటిక్ ఇస్ ఆఫ్ బూల్. సో ఇనీషియల్గా నేను నల్ అని పెడదాం. ఇనీషియల్గా నల్ అని పెట్టినా మీకు అలా రాదు. ఎందువల్ల అంటే ఇక్కడ యాక్చువల్గా ఇట్లా క్వశ్చన్ మార్క్ పెడితే ఏంటంటే బులియన్కి సంబంధించింది, కానీ ఇక్కడ ఏంటి డేట్ అండ్ టైం. సో నేను ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ లాగా చేయొచ్చు, ఏం వాల్యూ లేకపోతే దాంట్లో నల్ ఉంటుంది ఆటోమేటిక్గా. నల్ అనేది బులియన్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ ఏం చెప్పాలి, నాట్ ఈక్వల్ టు నల్ అంటే వచ్చినటువంటి వాల్యూ నల్ కాకపోతేనే ఏదైతే వాల్యూ ఉందో దాన్ని చూపించు. ఒకవేళ నల్ కాకపోతే అంటే వాల్యూ నల్ అనే అర్థం. సో నల్ అయినప్పుడు సెలెక్ట్ చేసి చూపించు, ఇది నేను చెప్తున్నాను. సేవ్. ఓకే, ఇక్కడ చూడండి, క్లిక్ చేశాను, వచ్చింది, సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను, కానీ ఇక్కడ మారలే. ఎందుకు మారలే? సో నేను అంతకుముందు ఒక లెసన్స్లో చెప్పినప్పుడు ఎప్పుడైనా ఇది స్టేట్ ఫుల్ విడ్జెట్. సో ఎప్పుడైనా ఒక వేరియబుల్ యొక్క వాల్యూ మార్చినప్పుడు నేను కాల్ చేయాల్సింది ఏంటంటే సెట్ స్టేట్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో కర్లీ బ్రాకెట్స్లో పెడుతున్నాను, ఇక్కడికి వెళ్ళి సెట్ స్టేట్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేయాల్సింది. సెట్ స్టేట్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. దీని లోపల ఇంకో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది, ఈ లోపల ఈ వాల్యూని ఉంచాలి. ఓకే, ఇక్కడ ఏంటి ప్రాబ్లం, చూద్దాం. సెట్ స్టేట్ expected to found ఒక్క నిమిషం సెట్. సో ఇది ఎర్రర్ కావచ్చు, ఒకసారి దీన్ని కామెంట్ చేద్దాం. సెట్ స్టేట్ రావట్లేదు, కారణం చూడండి, ఇక్కడ వచ్చేసింది. సో నేను చేస్తున్నా వాయిడ్ సెట్ డేట్ అంటున్నా, ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, ఇక్కడ సెట్
స్టేట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇక్కడ రావాలి, రావట్లే. సెట్ స్టేట్ సమ్ ఎర్రర్ ఉంది, దీన్ని మనం తర్వాత ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఏదైతే ఇక్కడ ఉందో, జస్ట్ ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దెన్ ఇక్కడ వరకు రైట్. రైట్, సో నేను ఏదైతే కట్ చేసానో దాన్ని ఫంక్షన్లో మెన్షన్ చేస్తున్నాను. రైట్, ఇక్కడికి వెళ్ళి దీన్ని తీసుకొని కట్ చేసి సెట్ స్టేట్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు అట్లా వస్తుంది? తప్పు జరుగుతుంది, ఒక్కసారి నేను వెరిఫై చేద్దాం. ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సెట్ స్టేట్ show date picker. Right, show date picker already ఉంది. show my date picker. Right, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, show my date picker వచ్చేలా డైరెక్ట్లీ ఇక్కడ రైజ్డ్ బటన్ కదా, డైరెక్ట్ ఇక్కడ కాల్ చేయొచ్చు. రైట్, ఇది కాల్ చేసిందంటే ఆటోమేటిక్గా ఇది అక్కడ ఉన్నట్టు ఈ భాగం. రైట్, సెట్ చూద్దాం, సెట్ స్టేట్ సెట్ స్టేట్ సారీ అండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ యారో ఫంక్షన్ ఉంది కదా, ఈ యారో ఫంక్షన్ యారో ఫంక్షన్ ఉన్నప్పుడు ఒకటే స్టేట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే యారో ఫంక్షన్ వాడాలి, అంటే ఒక్క లైన్ ఉన్నప్పుడు మాత్రమే. ఇలా ఉన్నప్పుడు మనం వాడకూడదు. సో అందువల్లనే ప్రాబ్లం. ఇందాక కూడా అయిపోయేది. సెట్ స్టేట్ చూద్దాం. రైట్, పర్ఫెక్ట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకేంటి, ఇది చూసారు కదా, సెలెక్టెడ్ స్టేట్. సో అక్కడ అది వచ్చేసరికి ఈక్వల్ టు ఈ వాల్యూ, ఈ దెన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో సెట్ స్టేట్లో పెడితే మాత్రమే మనకు వస్తుంది. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. డేట్ టైమ్ ఇస్ నాట్ ఏ సబ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్. ఇంకెక్కడైనా ఎర్రర్ ఉందా? ఒక్కసారి మనం ఇక్కడ చేసాం కాబట్టి ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. దీనివల్ల ఏమైందంటే యాప్ అంతా మళ్ళీ రీలోడ్ అవుతుంది. చూద్దాం. రైట్, వెరీ గుడ్, ఫైన్. సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, వచ్చింది. సో నేను 12 సెలెక్ట్ చేశాను, ఓకే అంటున్నాను.
ఇక్కడ చూడండి, డేట్ టైమ్ ఇస్ నాట్ ఏ సబ్ టైప్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్లో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఎర్రర్ని సాల్వ్ చేస్తేనే మీ క్యాపబిలిటీస్, అనలిటికల్ క్యాపబిలిటీస్ తెలుస్తాయి. అంతేకాని జస్ట్ చెప్పాను ప్రతిదీ వర్క్ అవుతుంది అలా కాదు. మీకు ప్రాబ్లం రావాలి, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తేనే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ప్రాబ్లం మనకు సొల్యూషన్ చెప్తే ఓహో ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ చేయాలేమో అని కూడా అర్థమవుతుంది. అంతేకాని ప్రాబ్లం వచ్చింది ఏదో కోడ్ ఎర్రర్, ఆ కోడ్ ఎక్కడ ఎర్రర్ వచ్చింది పట్టుకోవటంలోనే ఉంటుంది అసలు విషయం. Then how many problems you solve, based upon that you will become a best developer. Okay, just doing copy pasting, no, it will మీరు అలా చేస్తే డెవలపర్ కాలేరు, రైట్? సో ఇక్కడ నేను ఎర్రర్ వచ్చింది. ఏమిటా ఎర్రర్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో నాకు ఇక్కడ డేట్ అండ్ టైం వచ్చింది, సెలెక్టెడ్ డేట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏముంటుందంటే డేట్ కాదు, నాకు ఇక్కడ టెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఒక స్ట్రింగ్ కావాలి. మరి ఎట్లా? మరి ఇక్కడ డేట్ ఇచ్చాను నేను, మరి ఎలా అంటే ఇక్కడ డాట్ అని పెట్టి టు స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ ఉంది, టు స్ట్రింగ్. ఆ ఫంక్షన్ రాసుకుంటే మీరు ఏదైతే ఇచ్చారో ఈ టెక్స్ట్ కావాల్సింది స్ట్రింగ్, డేట్ కాదు. సో స్ట్రింగ్కి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి వచ్చేసింది, చూసారా? ఇప్పుడు నేను ఒక 18 సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను, చూడండి 18 వచ్చింది. 31 క్లియరా? రైట్, మీకు అందరు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక దీంట్లో వచ్చేసరికి కొన్ని ప్రాసెస్లు మీకు చెప్పాలి ఇక్కడ. సో కొంతమందికి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తే కనిపిస్తుంది కదా, క్యాన్సిల్, ఓకే సార్ నేను ఇవి మార్చాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాబ్ ఉంది, బుక్ నవ్ అనాలి, లేదా బుక్ లాటర్ అనాలి. సో క్యాన్సిల్ దగ్గర ఓకే. నెక్స్ట్ పక్కన సెలెక్ట్ డేట్ దగ్గర పైన కనిపిస్తుంది సార్ హెల్ప్ టెక్స్ట్, దాన్ని సెలెక్ట్ బుకింగ్ అనాలి, బుకింగ్ డేట్ అనాలి. సో ఇలా నేను లేబుల్స్ మార్చాలి. మరి దానికి ఎలా? ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనం ఈ డేట్ పిక్కర్ నేను కాల్ చేస్తున్నానో దాంట్లోనే కాంబిట్ ఎంటర్ కొడితే, సారీ లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి కామ కొట్టండి. చూడండి హెల్పర్ టెక్స్ట్, దీంట్లోకి వచ్చే డిఫరెంట్ లేబుల్స్ ఉన్నాయి. మీకు పైన కనిపించింది హెల్పర్ టెక్స్ట్, అది సెలెక్ట్ డేట్ ఫర్ బుకింగ్, రైట్? ఒకసారి చూడండి, తెలుస్తుంది. క్లిక్ చేస్తున్నాను, కనిపిస్తున్నా సెలెక్ట్ డేట్ ఫర్ బుకింగ్ అని ఇలా మెన్షన్ చేయొచ్చు. సో దాన్ని హెల్ప్ టెక్స్ట్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి టెక్స్ట్ అని కొడుతున్నాను, ఇంకేమైనా వస్తుంది చూడండి, క్యాన్సిల్ టెక్స్ట్, చూసారా? కన్ఫర్మ్ టెక్స్ట్, క్యాన్సిల్ టెక్స్ట్ అంటే అదని చూసారా? బుక్ లెటర్, క్యాన్సిల్ ప్లేస్లో బుక్ లెటర్ అని వస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ అంటే ఉంది కదా, అది కన్ఫర్మ్ టెక్స్ట్. ఈ కన్ఫర్మ్ టెక్స్ట్లో బుక్ నౌ, ఒకసారి సేవ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి ఇక్కడ. కనిపిస్తున్నా బుక్ లెటర్, బుక్ నౌ, క్లియరా? సో ఈ విధంగా మీరు హెల్ప్ టెక్స్ట్ని కూడా మీరు మార్చవచ్చు. ఇంకొక చిన్న విషయం ఇక్కడ, సార్ నాకు ఎలా కాదు, నాకు ఒక టెక్స్ట్ బాక్స్ టైప్లో కావాలి, నాకు అప్పుడు ఎట్లా అంటే ఇనీషియల్ ఎంట్రీ మోడ్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ వచ్చే వాల్యూస్ వచ్చే ఎలా ఉంటాయి ఇనీషియల్ ఎంట్రీ మోడ్ కంటే, డేట్ పిక్కర్ ఎంట్రీ మోడ్ కనిపిస్తుందా? దాంట్లో 2 రకాలు ఉన్నాయి, క్యాలెండర్, ఇన్పుట్. మనకి ఇప్పుడు బై డిఫాల్ట్ కనిపించేది క్యాలెండర్. సో నాకు ఇన్పుట్ లాగా నేను ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు దీన్ని మనం ఎంటర్ చేయాలి. చేసి పైన కామా మెసేజ్ పెడుతున్నాను. సో ఒకసారి నేను ఆటో సేవ్ పెట్టాకంటే ఆటో సింక్ అయింది, నేను బయటకు వస్తున్నాను, ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో, మీరు మెన్షన్ చేయొచ్చు అప్పుడు. ఓకేనా? కానీ మీకు ఇలా ఎంటర్ చేస్తే మాత్రం మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇలా వస్తుంది, మీకు నచ్చింది చూసుకొని పెట్టుకోండి. ఇలా కావాలంటే ప్రాపర్గా ఎంటర్ చేయాలి, మీ ఇష్టం వచ్చినట్టు ఎంటర్ చేస్తే మాత్రం రాదు, రైట్?
సరే చూడండి 7 8 చూడండి ఒకసారి ఏమొస్తుందో చూడండి. ఇన్వాలిడ్ ఫార్మేట్ అంటే నేను అడిగిన ఫార్మేట్ కాకుండా నువ్వు వేరేది ఇస్తున్నావు అని చెప్తుంది అది. ఓకే, సో బుక్ లెటర్ అంటే నథింగ్ బట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో మీకు 2 రకాల క్యాలెండర్ మోడ్, ఇన్పుట్ మోడ్ రెండు కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ విధమైనటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.